తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ఐఆర్ వినతులు అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జయకృష్ణతో కలిసి జీవన కోన, బైరాగిపేట, పేరూరు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నో మ్యాపింగ్, అనామాలిస్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి సరైన ఆధారాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్నింగ్ మధ్యాహ్నం ఈ రోజుకి ఎంతమంది ఎన్ని పోలింగ్ స్టేషన్ హియరింగ్స్ మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ రెండే, బట్ అదర్వైజ్ డిఫరెంట్ డేస్ అస్సలు అనే వాళ్ళు ఏమంటారు? బట్ వాళ్ళ ఫోన్ లో టచ్ లో ఉన్నారా? నోటీస్ ఇచ్చిన తర్వాత అంటే అప్పుడు అటెండ్ అవ్వకపోయినా ప్రూఫ్స్ తీసుకొని వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ సబ్మిట్ చేశారు సార్. అవ్వలేదు, అందుకే మీది నాన్నగారితో పాటు ఒక డాక్యుమెంట్ తీసుకుంటామన్నా. మీది ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఇచ్చారు, మీ నాన్నగారి బ్యాంక్ పోస్ట్ ఇచ్చారు కాబట్టి అది సరిపోతుంది. మ్యాపింగ్ చేసేసి ఓటర్ లిస్ట్ లో మీ పేరు వచ్చే విధంగా చూస్తారు.